గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ. మనం ఈ రోజున డెల్యూజనల్ డిజార్డర్స్ అంటే ఇది మనిషి భ్రమల్లో జీవించటం అనే ఒక కాన్సెప్ట్, ఒక మానసిక రుగ్మత. దాని గురించి మనం ముచ్చటించుకుందాం. ఇది పూర్తిగా స్కిజోఫ్రీనియా లాగా ఇన్సేనిటీ, పిచ్చి, ఉన్మాదం కాదు. అలాగే పూర్తి నార్మలు కాదు. బాహ్య ప్రపంచంలో మనుషులు చూస్తే వీళ్ళు నార్మల్గానే కనిపిస్తారు, మంచిగా వ్యవహారికంగా వర్క్లో బాగానే కనిపిస్తారు. కానీ వాళ్ళకి ఏదైతే డెల్యూజన్స్ భ్రమలు ఉన్నాయో ఆ స్పియర్లో మాత్రం అబ్నార్మల్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్స్ అంటే అక్కడ ఏ కారణం లేకుండా, లాజికల్గా ఎవిడెన్స్ లేకుండా, సహేతుకమైన రీజన్ లేకుండా పూర్తిగా ఒక ఫాల్స్ బిలీఫ్, ఒక అపనమ్మకం, లేకపోతే ఒక అనుమానం, అది చాలా ఫిక్స్డ్గా, అది ఏమాత్రం ఆర్గ్యుమెంట్తో షేక్ అవ్వకుండా అది మాత్రమే కరెక్ట్ అని భ్రమల్లో జీవిస్తూ ఉంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి, ఇదిగో నేను బయటికి వెళ్తే ఎవరో నా ఎంట పడుతున్నారు, ఎవరో గూండాలు ఎంట పడుతున్నారు, పొలిటీషియన్స్ ఎంట పడుతున్నారు, పోలీసులు ఎంట పడుతున్నారు, నన్ను చంపేస్తారు, ఇంటికి వెళ్తే నా కుటుంబ సభ్యులు కూడా నా మీద కుట్ర చేస్తున్నారు, నన్ను చంపేస్తారు, విషం ప్రయోగం చేస్తారు. ఇలాంటి రకరకాల భ్రమలు ఈ డెల్యూజనల్ డిజార్డర్లో ఉంటుంది. మిగతా స్పియర్ మళ్ళీ వాళ్ళకి బంధువులతో మాట్లాడేటప్పుడు, అతిథులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ జీవితం, వ్యవహార జీవితం, దాంపత్య జీవితం, ఇవి మామూలుగానే ఉంటారు. బట్ ఈ అనుమానం అనేది, ఈ భ్రమ అనేది వచ్చినప్పుడు మాత్రం విపరీతంగా దాన్ని నమ్మి భయపడటం, ఎక్సైట్ అవ్వటం, తిరగబట్టడం, ఒక్కోసారి ఇతరులకు హాని చేయటం, తమకు తాము హాని చేసుకోవటం, ఇలాంటి ఉపద్రవాలు కూడా ఈ డెల్యూజనల్ డిజార్డర్లో ఉంటాయి. ఇది మానసిక వైద్య పరిభాషలోకి ఒక జబ్బుగా మనం పరిగణిస్తాము. వీళ్ళని చక్కటి యాంటీసైకోటిక్ ట్రీట్మెంటు, అలాగే ఇన్సైట్ ఓరియంటెడ్ సైకోథెరపీ, తీవ్రంగా ఉన్నప్పుడు హాస్పిటలైజేషను, ఇలాంటి ట్రీట్మెంటు పద్ధతులు, వైద్య ప్రక్రియ ద్వారా వీళ్ళని నార్మల్గా చేసుకోవచ్చు. అయితే ఈ డెల్యూజనల్ డిజార్డర్స్ రకరకాలు ఉంటాయి. వీటి గురించి మనం 1 by 1 ఇప్పుడు చెప్పుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.